శాంతి భద్రతకు ముప్పుగా జగన్ రెడ్డి అన్నారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. కొత్తగా ముప్పు చేసేది ఏమీ లేదు, ముప్పు వచ్చింది ఏమీ లేదు. ఆయన గత 12 ఏళ్ళ నుంచి ముప్పే రాష్ట్రానికి ప్రజలకి. కాకపోతే వ్యవస్థలు కూడా ఆయన్ని చూసుచున్నట్టు వదిలేయటం కూడా ప్రజల్లో భయం మొదలైంది. అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినాక ఎలా అరాచకాలు చేశాడో చూశారు. దోచుకొని జైల్లో ఉండొచ్చిన వ్యక్తి మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి మళ్ళీ దోచుకున్నాడు. దాన్ని కూడా ప్రజల వ్యవస్థలు కూడా చూస్తూనే ఉన్నాయి. ఏం చేయలేకపోయారు. ప్రజలే అవకాశం ఇచ్చారుగా దోచుకోమని చెప్పి మేము మాత్రం ఏం చేయమని చెప్పి వ్యవస్థలు అంటాయి. వ్యవస్థలు పట్టించుకోకపోతే మేమేం చేస్తుంటారు ప్రజలు. ఇది ఒక పెద్ద చిక్కుముడి. జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకి, దేశానికే చిక్కుముడి. కేస్ స్టడీ. జగన్మోహన్ రెడ్డి జీవితమే ప్రపంచానికి ఒక కేస్ స్టడీ. ముఖ్యమంత్రిగా ఎలా ప్రభావితం చేశాడో చూసాం. కనీసం వాయిదా కూడా వెళ్ళా. ఆ సిబిఐ కేసులో సుమారుగా 4,000-5,000 వాయిదాలు అయినట్టున్నాయి ఇప్పటికీ. ఒక వాయిదా కట్టింది అవలా. కోడికత్తి కేసులో వాయిదా కట్టింది అవలా. ఆ గులకరాయి కేసులో వాయిదా కట్టింది అవలా. అయినా ఆయన ఎవరు ప్రశ్నించే సాహసం చేయట్లా. అదే నేను నువ్వు ఇంకొకడు 3 వాయిదాలు కలిపితే 4వ వాయిదాకి అరెస్ట్ వారెంట్లు లోపలేస్తారు. మళ్ళీ జామీన్ ఇచ్చి బయటికి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి 4,000-5,000 వాయిదాలు కలిపినా పట్టించుకోరు. చిన్న ఆయన గొడ్డల వేటు కేసు చూస్తున్నాం. దాన్ని ఎవరో ప్రశ్నించరు. ఎవరేం చేశారో తెలుసు. ఎవరో వెనక నుండి కథ నడిపించారో తెలుసు. గుండెపోటును ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ప్రశ్నించలేకపోయారు. తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ముట్టుకోలేకపోయారు. ఇప్పుడు అధికారం పోయి ఓడిపోయినా కూడా వ్యవస్థను బెదిరిస్తూనే ఉన్నాడు. సాక్షాత్ మొన్న పోలీసులనే, డీజీపీ, ఎస్పీలనే ఎలా దూషించాడో చూసాం. హోంమంత్రి మహిళ, అక్కడ డీజీపీ మహిళ, ఎస్పీ మహిళ, సుమారుగా 100-150 మంది మహిళా కానిస్టేబుల్గా, హోంగార్డులుగానే ఉన్నారు. మొన్న బట్టలు ఓడదీస్తా అన్నాడు. అంతమంది మహిళలు బాధ్యతలు నెరవేరుస్తున్న శాఖను పట్టుకుని, ఆ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని పట్టుకుని బట్టలు ఓడదీస్తానంటే కళ్ళు అప్పగించి చూడటం తప్ప ఎవరేం మాట్లాడట్లా. న్యాయస్థానాలన్నా ముందుకొచ్చి అసలు అట్లా మాట్లాడటం ఏంటి? అలాంటి వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేయకుండా ఉంటాడా అని ప్రశ్నించుకోవాలి కదా. పోలీసు వ్యవస్థనే నిలదీసి బట్టలు ఓడదీస్తానన్న మనిషి సాక్షులను భయపెట్టడా? సాక్షులను బెదిరించడా? ఆ వాయిదాలకు రాకపోవడం దాని మీద, ఆ కేసుల మీద రఘురామకృష్ణరాజు గారు పోరాడుతూనే ఉన్నాడు. అవి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఈయన రోడ్డు మీదకి వచ్చి పోలీసులు బట్టలు ఓడదీస్తానంటాడు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరు కంట్రోల్ చేయాలి? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఏ వ్యవస్థ కంట్రోల్ చేయాలి? ఎందుకు ఉదాసీనంగా వదిలేశారు? ఇక్కడ సాక్షుల పరిస్థితి ఏంటి? పాత కేసులు కానీ కొత్త కేసులో కానీ సాక్షుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంటి? వాళ్ళు సాక్ష్యం చెప్పే పరిస్థితి ఉంటుందా? పోలీసులనే బెదిరించే మనిషిని చూసి సామాన్యుడు భయపడ్డా అవునా కాదా అన్నది వ్యవస్థలు ఆలోచించుకోవాలి. బెయిల్ రద్దు చేసి అతన్ని లోపలేస్తే కానీ రాష్ట్రం బాగుండదు. ప్రజలు మనశ్శాంతిగా బతకలేరు. ఇలాంటి మనిషి మీద పెట్టిన కేసుల్లో రేపు సాక్ష్యం చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి. కోర్టుకు రాలేరు ఎవరు. ఆ సాక్షులనే కాపాడలేకపోతున్నాయి వ్యవస్థలో. 6 చనిపోయారు. ఇప్పటికీ ఎలా చనిపోయారో తెలియదు. దాని మీద విచారణ లేదు. వాళ్ళు కాపాడే పరిస్థితి లేదు. ఇంకా ఎవరు ముందుకు వస్తారు? ఇప్పటికైనా వ్యవస్థలు ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతకు ముప్పుగా మారుతున్న జగన్ రెడ్డి అరాచకాలపై టీడీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పర్యటనల పేరుతో జగన్ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నాడు. పాపిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై విషం కక్కుతూ పోలీసుల నైతికతను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్పై తిరుగుతున్న జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరిస్తున్నాడు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు బెయిల్ షరతులు ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్న నీచుడు. కోడికత్తి నుంచి గులకరాయి దాడి వరకు ప్రతిదీ నాటకమే. కోడికత్తి కేసులో ఎన్ఐఏ ముందు ఒక్కసారి కూడా హాజరు కాని వ్యక్తి ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. జెడ్+ భద్రత 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఇచ్చినా కూడా నిస్సిగ్గుగా జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాడని లేఖలో వివరించారు. కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు రేపేలా జగన్ ప్రసంగాలు చేయడం, కార్యకర్తలను రెచ్చగొట్టడం ఇవన్నీ శాంతి భద్రతలకు ముప్పు కలిగించే కుట్రలుగా పేర్కొన్నారు. ముందుగానే రోడ్డు ప్రయాణం ప్లాన్ చేసి స్క్రిప్ట్ ప్రకారం డ్రామాకు తెరలేపి అలజడలు సృష్టించడానికి నక్కజిత్తుల కుట్రలో జగన్ముఠ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు ఆదరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అహర్నిశాలు శ్రమిస్తోందని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి తీరు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని వివరించారు. ఒక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాదండి,
దేశంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ప్రవర్తిస్తున్నాడు అతను. దేశంలో యువత చెడిపోవడానికి మార్గం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని వ్యవస్థలో అదుపు చేయకపోతే రాష్ట్రం కాదు దేశంలో యువత చెడిపోయే ప్రమాదం ఉంది. దేశం నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. లక్షల కోట్లు కొల్లగొట్టిన, అనేక కేసుల మీద పడి జైలుకి వెళ్ళొచ్చిన, కేసులు తరుముతున్న జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా బయటకు వచ్చి అలా మాట్లాడుతున్నాడంటే దాని వెనక ఉన్న అదృశ్య శక్తి ఏంటి? అలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? నియంత్రించలేరా? కట్టడి చేయలేరా? అలా వదిలేస్తారా అన్నది వ్యవస్థ తెలుసుకోవాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. వ్యవస్థలో ముందుకు రాని పక్షంలో ప్రజలే నిలదీయటం మొదలుపెడితే ఎక్కడుంటాడు? మళ్ళీ రోడ్డు మీదకి వస్తాడా? ప్రజలు తిరగబడితే మహామహులే పారిపోయారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లెక్క. వ్యవస్థలో సరిగ్గా పనిచేయనప్పుడు ప్రజలే నిలదీయాల. జగన్ రెడ్డి లాంటి అక్రమార్కుల్ని, దోపిడీదారుని కూడా ప్రజలే నిలదీయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. జగన్మోహన్ రెడ్డి నిలదీసినట్టే వ్యవస్థలను కూడా నిలదీసే పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటూ, వ్యవస్థలో మీ పని మీరు చేయాలని మనవి చేసుకుంటూ నమస్కారం.